గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీఎఫ్ఐ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మ్యాచ్ స్క్వేర్ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ మ్యాచ్ సినిమా వచ్చేసరికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అందరు యంగ్ యాక్టర్స్తో వచ్చి మామూలు సెన్సేషన్ అయితే చేయలేదు. అండ్ మ్యాచ్ స్క్వేర్ దానికి మించిందా అంటే డెఫినెట్లీ నాట్ అని చెప్పచ్చు. ఎందుకంటే మాస్టర్ పీస్ని ఒకటే క్రియేట్ చేస్తారు, దాన్ని రీక్రియేట్ చేయలేరు. సో మ్యాచ్ స్క్వేర్ అంత ఇంపాక్ట్ అయితే నాకు చూపించలేదు మ్యాడ్ కన్నా, ఎందుకంటే మ్యాడ్ ఈజ్ మ్యాడ్ మూవీ అంతే. ఈ మూవీలో వచ్చేసరికి అయితే ఎక్కువ మొత్తం రోల్ మొత్తం తిరిగేది మొత్తం డీడీ కన్నా లడ్డు చుట్టూ అయితే మొత్తం తిరుగుతుంది అనమాట స్టోరీ. అండ్ లడ్డు వచ్చేసరికి అయితే మెయిన్ క్యారెక్టర్ లాగా ఉంటారు, మొత్తం మెయిన్ హైలైట్ చేసేసారనమాట లడ్డుని. అండ్ మిగతా క్యారెక్టర్స్ అవన్నీ ఫస్ట్ హాఫ్లో ఉన్నంత స్కోప్ అయితే ఉండవు అనమాట ఇక్కడ. అంటే ఫస్ట్ పార్ట్లో ఉన్నంత స్కోప్ అయితే సెకండ్ పార్ట్లో అయితే అస్సలు ఇవ్వలేదు. మొత్తం అంతా లడ్డు మీద ఎక్కువ అయితే భరోసా పెట్టారు. అండ్ లడ్డు మీదే ఎక్కువ ఉంటుంది మొత్తం సినిమా అంతా. అండ్ లడ్డు పెళ్ళి కూడా ఉంటుంది, అది ఆల్రెడీ అయితే ట్రైలర్ అయితే రివీల్ చేశారు. అండ్ సాంగ్స్ విషయానికి వచ్చేసరికి అయితే యుగాడి పెళ్లి సాంగ్ పిక్చరైజేషన్ అయితే బాగుంది, మిగతా సాంగ్స్ వచ్చేసరికి అయితే యావరేజ్ ఉన్నాయి. అంటే ఈ సినిమా ఎందుకు చూడాలి? అండ్ ఈ సినిమాలో ఉండేదే కామెడీ, లాజిక్స్ ఇవన్నీ ఏం వర్కౌట్ అవ్వో, ఓన్లీ కామెడీ. అండ్ అబ్సల్యూట్గా నేను అదే పెట్టుకుని అయితే వెళ్ళాను. అండ్ ఫస్ట్ హాఫ్ వరకు అయితే మీకు ఆ కామెడీతో అయితే ఫుల్ ఆన్ ఫైర్లో అయితే ఉంటారనమాట. అండ్ టైటిల్స్ కార్డ్స్లోనే మీకు మ్యాడ్లో ఉన్న ఫేమస్ డైలాగ్స్ అని అయితే వాడారు. అండ్ మ్యాచ్ స్క్వేర్లో వచ్చేసరికి అయితే రీసెంట్గా హైలైట్ అయిన మీమ్స్, డైలాగ్స్ ఇవన్నీ అయితే వాళ్ళ ఓన్గా కొంచెం క్రియేటివిటీ చేశారు. అవన్నీ అయితే చాలా మంచిగా అయితే వర్కౌట్ అయ్యాయి. మ్యాచ్ స్క్వేర్లో ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. అయితే సెకండ్ హాఫ్ ఎక్కడైతే గోవాకి వెళ్తారో, ఎక్కడైతే డైరెక్టర్స్ అండ్ వీళ్ళందరూ గోవా అనేది హైలైట్ చేస్తారో ఆ సీన్సే నాకైతే బొరగొట్టాయి. అక్కడ కామెడీ వర్కౌట్ అవ్వలేదు అండ్ లాజిక్ ఒకటి కూడా వర్కౌట్ అవ్వలేదు. మరి నాన్ సెన్స్ లాగా అయితే అనిపిస్తుంది అనమాట. సో ఒక్క సీన్స్ తీసేసి మళ్ళీ ప్రీ క్లైమాక్స్కి అయితే కంబ్యాక్ అయితే ఇచ్చారు. అండ్ క్లైమాక్స్లో కూడా అయితే మంచిగా అయితే ఎండ్ చేశారు. సో సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే గోవా సీన్స్ వస్తాయో అక్కడైతే మీరు డిసప్పాయింట్ అయితే అవుతారు డెఫినెట్గా. సో మీరు వచ్చేసరికి అయితే మ్యాచ్ స్క్వేర్ 2కి అయితే పక్క వెళ్ళొచ్చు, ఎందుకంటే ఫుల్ ఫన్ అయితే ఉంటుంది. అండ్ నేను ఇచ్చే రేటింగ్స్ వచ్చేసరికి అయితే 3 out of 5. So please like, share and subscribe to our YouTube channel. Thanks for watching.